సైదాపూర్లో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. త్యాగానికి నిదర్శనం బక్రీద్ పండుగ. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని ఈదుగా ప్రాంగణంలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు నిర్వహించారు. జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, ప్రవక్త హజరత్ ఇబ్రహీం అలైసలాం ప్రవక్తల్లోని గ్రహించేందుకు అల్లా పలుమార్లు ఇబ్రహీం అలైసలాం వారిని పరీక్షించాడు అని ఇబ్రహీం అలైహిసలాం నిద్రిస్తున్న సమయంలో నిద్రలో అల్లా కనిపించి నీ కుమారుడిని తనకు బలి ఇవ్వమని అల్లా ఆదేశించాడు. ఇబ్రహీం తనకు వచ్చిన కల గురించి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్మాయిల్ అలైహిసలాం అల్లా కోసం బలి ఇచ్చి ఎందుకు ఇబ్రహీం అలైహిసలాం సిద్ధమయ్యాడు. దైవభక్తుడు అయిన ఇబ్రహీం అలైహిసలాం అల్లాకు బలి ఇస్తున్న క్రమంలో కొడుకు ఇస్మాయిల్ అలైహిసలాం మెడపై కత్తి పెట్టాడు. కొడుకు ఇస్మాయిల్ అలీసలాం ని తప్పించి తన స్థానంలో పొట్టేలుని అల్లా ఇవ్వగా పొట్టేలుని అల్లా కోసం ఇబ్రహీం అలైహిసలాం పొట్టేలుని కుర్బానీ ఇచ్చారు అని చరిత్ర చెబుతుంది అని పవిత్రమైందిగా భావిస్తారు. ఒక గొర్రె పొట్టేలు మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని పేదలకు పంచి పెడతారు. మిగిలిన భాగాల్లో రెండో దానిని బంధువులకు, మూడో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. దీనినే కుర్బానీ అంటారు. హజ్ యాత్ర. ముస్లింలు ఈ మాసంలోనే హజ్ యాత్ర చేపడతారు. పవిత్ర స్థలం మక్కాను సందర్శించడానికి ఇష్టపడతారు. సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్లి మస్జిద్ అల్ హరాంలోని కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తారు. బక్రీద్ పండుగ రోజు ముస్లింలు అందరూ చేరుకుని ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల అనంతరం ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. బక్రీద్ సందర్భంగా ప్రతి ముస్లిం విధిగా పొట్టేలు మాంసాన్ని కుర్బానీ ఇచ్చి పేదలకు పంచడం ఆనవాయితీ. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అతి పవిత్రమైన మక్కాను సందర్శించి ముక్తిని పొందాలి తెలిపారు. إن أحسن الكلام وأبلغ النظام كلام الله الملك العزيز العلام قوله حق وكلامه لعلكم ترحمون أعاد الله علينا ببركة هذا العيد وآمنا من سوء الشيطان الرجيم لن ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم كذلك سخرها لكم لتكبروا الله على ما بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا والذكر الحكيم إنه تعالى كريم ملك قديم بر رؤوف رحيم. Hello. शेख अब्दुल्ला भैया బాగున్నారనే भैया ने गूडम शेख अब्दुल्ला ఇక్కడ